మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నారంటూ కూడా ఆరోపించారు. పార్థసారథి సీటు మార్పు ఊహాగానాలేనే అని అన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో జగన్ చెబుతారని తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రాల రాజకీయాలు తమకు అవసరం లేదన్నారు. తాను సీఎం అయ్యాక వైఎస్ జగన్ కనీసం విష్ కూడా చేయలేదన్న రేవంత్ రెడ్డి మాటలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన పార్థసారథి వచ్చాడు, పామర అనిల్ వచ్చాడు, గుడివాడ నుంచి నేను వచ్చా, బంగారు నుంచి నాని వచ్చాడు, అవినిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ గారు వచ్చాడు, మా పార్లమెంట్ నుంచి 5 ఎమ్మెల్యేలు వచ్చారు. వెళ్ళాము, మాట్లాడుకున్నాము. కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు, కొంతమంది కింద స్టాఫ్ తో మాట్లాడుతున్నారు, కొంతమంది సెక్రటరీతో మాట్లాడుతున్నారు. ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా. దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో, ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు. పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుందని ఆయన ఒక లిస్టు పెట్టుకుని ఆ లిస్టు ప్రకారం ఆయన చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు, లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు? చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నాడు. అతను